కొలికిపూడి ఎమ్మెల్యే శ్రీనివాస్ హైకమాండ్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. పరామర్శకు వెళ్లినప్పుడు రోడ్డుపై కంచె వేశారని స్థానికులు చెప్పారని, కంచె తీసివేయడంతో సంబంధిత కుటుంబం దీన్ని వివాదం చేసేందుకు ప్రయత్నించిందని అన్నారు. దీనిపై ఆస్తి వివాదం అంటూ ఏదీ లేదన్న కొలికిపూడి ప్రభుత్వ భూమిలో రోడ్డు వేశారని అన్నారు. రాజకీయ కారణాల వల్ల ఇతరులు నడవకుండా వైసీపీ కార్పొరేటర్ రోడ్డుపై కంచె వేశారన్న విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు కొలికిపూడి. సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరెళ్లిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్యా కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ల కంచె గురించి నాకు చెప్పినప్పుడు నేను స్వయంగా ఆ ముళ్ల కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి